ప్రస్తుతం మన గన్నవరంలో ఉన్నాం. మనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? నేను గత 3 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ చేస్తూ ఉన్నాను. ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అదర్ సైడ్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ చాలా బాగుంది, అంటే పబ్లిక్లో రెస్పాన్స్ బాగుంది. ఎందుకంటే ఇది నాకు 4వ ఎన్నిక. గత 3 సార్లు కూడా మేము ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాకు మేనిఫెస్టోలో కానీ లేకపోతే ఫలానా పని చేస్తామని చెబితే ఆయన ఏది చెబితే అది మేము ప్రజలకు చెప్పేవాళ్ళం. అధికారంలోకి వచ్చినప్పుడు అది చేయలేకపోయాం. ఇప్పుడు రైతు రుణమాఫీ పాక్షికంగానే చేయగలిగాం. డ్వాక్రా రుణమాఫీ కానీ స్వయం సహాయ సంఘాలకు రుణమాఫీలు కానీ అసలు మొదలే పెట్టలా. అట్లాగే బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని బయటికి తీసుకొస్తామనేది కూడా ఏం చేయలే. నిరుద్యోగ యువత వృత్తి కానీ లేకపోతే సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని కానీ, చంద్రబాబు గారు వస్తేనే జాబ్ వస్తుందని కానీ ఇవన్నీ కూడా ఏం చేయలేకపోయాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, వనరులు ఏంటి, పరిమితులు ఏంటి, ఈ రాష్ట్రంలో ఏం చేయొచ్చు, మానవ వనరులను ఎట్లా అభివృద్ధి చేయాలి, పేదవాళ్ళని ఎట్లా మిగిలిన వాళ్ళతో సమానంగా నిలబెట్టాలి, అవకాశాలు లేని వాళ్ళని, అణగదొక్కబడుతున్న వాళ్ళని, వెనకబడిన వర్గాల వాళ్ళని, దళిత బహుజనుల్ని, మైనార్టీలని, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా సోషియో పొలిటికల్ ఎకనమిక్ ప్లాట్ఫామ్ మీద మిగిలిన వర్గాలతో సమానం చేయడానికి, అంటే ఇదంతా ఒక్కరోజే జరిగే పని కాదు. కాబట్టి విద్యా వైద్యం బాగా చేస్తే, పిల్లలు బాగా చదువుకుంటే ఒక తరంలో ఇదంతా పాసిబుల్ అవుతుంది. అట్లాగే ఎవరైనా అనారోగ్యం పాలైతే సడన్గా ఆ కుటుంబం తీవ్రమైనటువంటి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీని ఇంకా బ్రాడర్ బేస్లో ఎక్స్పాండ్ చేసి ఎవరికైనా కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యా వైద్యం అందేటి చేయటం, మానవ వనరులను అభివృద్ధి చేయటం, తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయటం, అట్లాగే రాష్ట్రాన్ని ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీగా పెట్టుకున్నారు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి అంటే ఎక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి ఆదాయానికి లేకపోతే వాళ్ళకున్న ఖర్చులకి మధ్య సమతుల్యత లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో రకమైన సహాయం ప్రభుత్వం నుంచి అందించి వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేదానికి, అట్లాగే వాళ్ళ ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేదానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పినవన్నీ చేశారు. కాబట్టి సుమారుగా ప్రజల్లో కూడా రెస్పాన్స్ బాగుంది. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నిర్వివాద అయిన అంశం. ఎవరైనా కూడా గుండెల మీద చేసుకుని మాట్లాడి చెప్పొచ్చు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తాజాగా ఒక విషయాన్ని తెర మీదకు తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని బాగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. IVRS కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా మాట్లాడిన పరిస్థితుంది. అంటే మేమో మొగుడు స్థలమా అట్లా మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు. పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు చర్చల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం చెప్పి బిల్లు వచ్చింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఏ బిల్లునైనా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాల్సింది. మొన్న ఈ మధ్య ఢిల్లీ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్కి అధికారాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ క్యాపిటల్ ఉందనే దీంతో కొన్ని అధికారాలు తగ్గించి బిల్లు పాస్ చేశారు. దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి ఒప్పుకోవాల్సిన పరిస్థితే కదా. పార్లమెంట్ అనేది హయ్యెస్ట్ లెజిస్లేటివ్ బాడీ, అత్యున్నత చట్టసభ దేశంలో. దాంట్లో చట్టం అయ్యి బిల్లు అయిన తర్వాత దాన్ని ఎవరైనా ఆమోదించాల్సిందే, ఒప్పుకొని పనిచేయాల్సిందే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన బిల్లుని ఇక్కడ చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో చెప్పింది, అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు చెప్పింది. ఇప్పుడు కొత్తగా కళ్ళు వచ్చినట్టు లేకపోతే ఇప్పుడే నిద్ర లేచినట్టు గబగబా లేచి దాని మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి చేస్తాననుకోవటానికి చెప్పడానికి ఎటువంటి ఎజెండా లేదు. ఆయన 3 సార్లు అధికారంలోకి వచ్చారు. 14-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు చేసిన ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, మహిళా రిజర్వేషన్లో, మహిళా యూనివర్సిటీనో, మండల వ్యవస్థతో, మద్య నిషేధం, ఇటువంటివి తప్పితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో
అధికారంలో ఉండగా ఆయన గురించి చెప్పుకోవటానికి కానీ ఆయన చేసింది కానీ బీదలకు పనికొచ్చేది ఒక్కటి కూడా గుర్తుకొచ్చేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొత్తం చెప్పింది చేశాడు. ఈయనేమో 3 సార్లు అధికారంలోకి వచ్చి కూడా చెప్పింది ఏది ఒక్కటి కూడా చేయలేకపోయారు. కాబట్టి ఏదో రకమైన దుష్ప్రచారం చేసి టాపిక్ డైవర్ట్ చేసి అంశాన్ని వేరే టాపిక్ మీదకి పెట్టి అంటే నేనేం చేస్తాను అనేది చెప్పకుండా విద్వేషం పాలిటిక్స్ రగిల్చడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అబద్ధ ప్రచారం. గతంలో మన ఇళ్లలో ఊళ్ళో గోడల మీద రాసేవాళ్ళు ఓ స్త్రీ రేపురా అని, దెయ్యం వచ్చిందని అట్లా, లేకపోతే ఇదిగో తోక అదిగో పులి అని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయాలు. ఇవన్నీ ప్రజలకు ఎప్పటి నుంచో తెలుసు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ నడుపుతూ ఉన్నారు. ఓ రాజకీయ పార్టీ అధినేత. ఆయన 2014లో మేమంతా కలిసి పోటీ చేసాం, పనిచేసాం. నిన్న ఆయన గన్నవరం వచ్చారు. గన్నవరం వచ్చినప్పుడు భువనేశ్వర్ గారి గురించి నేనేదో మాట్లాడినట్టు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా రాజకీయాలను మారుస్తానని, రాజకీయాలను సంస్కరిస్తానని చెప్పేటువంటి వ్యక్తిగా మొదట సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. ఏదైనా కూడా సమాచారం తెలుసుకోకుండా గోబెల్స్ ప్రచారంతో ఎవరో చెప్పిన మాటలు వింటే అది ఎప్పుడూ కూడా పనికిరాదు. నేను భువనేశ్వర్ గారిని ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు ఏమనలా, ఒక్క మాట అనలేదు. ఎవరన్నా విన్నారా? ఎవరన్నా చూసారా? ఎవరన్నా వీడియో ఉందా చెప్పమానండి. నేను అన్నదల్లా నారా లోకేష్ని ఏమన్నానంటే, లోకేష్ నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా స్నేహితుల మీద, సన్నిహితుల మీద, లేకపోతే కుటుంబ జీవితం గడుపుకునే వాళ్ళ మీద, నాతో ఫోటోలు దిగిన వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఐటీడీపీలో పెట్టి వాళ్ళందరి మీద అశ్లీలమైనటువంటి మెసేజ్లు, అశ్లీలమైనటువంటి పాటలు పెట్టి వల్లభా నన్ను గిల్లవా అని ఇటువంటి దారుణమైనవి చేస్తామంటే, లోకేష్ ఈ సంస్కృతి ఎవరికి మంచిది కాదు. ఇటువంటి పనులు చేయటం. మీ నాన్నేమో పేపర్లో రాయించేవాడు, నువ్వేమో సోషల్ మీడియాలో ఉద్యోగస్తులను పెట్టుకొని అందరి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టేట్లు చేస్తున్నావు. నువ్వు మా మీద రాయిస్తావు, మా అమ్మ మీద రాయిస్తావు, మా చెల్లి మీద రాయిస్తావు, నా భార్య మీద రాయిస్తావు. ఇట్లాగే వేరే వాళ్ళు కూడా నీ తల్లి మీదో, నీ భార్య మీదో, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద రాయిస్తారు. ఇది ఎవరికి మంచిది కాదని చెప్పాను నేను. దాన్ని పేస్ట్ ఎడిట్ కింద కొంతమంది చెప్పారు. ఇంకోటి ఆయన చెప్పారు, అసెంబ్లీలో నేను మాట్లాడాను. అసెంబ్లీలో అసలు టాపిక్ జరిగినప్పుడు నేను అసెంబ్లీలోనే లేను. నేను ఐఎస్బి మొహాలీ క్యాంపస్లో కోర్సు చేస్తా, పంజాబ్లో ఉన్నాను. నేను అసలు లేని రోజు అసెంబ్లీలో జరిగింది నేను చేశానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా హాస్యాస్పదం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధినేత ఇన్ని క్యాండిడేట్లు పెడతాను, రాష్ట్ర రాజకీయాలను మారుస్తాను, దిశ నిర్దేశం చేస్తానని చెప్పే వ్యక్తి ఆయన వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని వీళ్ళు పక్కన వాళ్ళు ఎడం చెవిలో చెప్పింది విని, కుడి చెవిలో చెప్పింది విని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది నేను తర్వాత ఈ ఘటన అంతా జరిగిన తర్వాత నేను పంజాబ్లో ఆ యూనివర్సిటీ నుంచి రావటం, ఇదంతా జరిగిన తర్వాత చూసి కొన్ని టీవీ ఛానల్స్లో అనవసరమైనటువంటి దుమారం, ఇది మనం అనని మాట మనం అన్నట్టు మన మీద ఆపాదించటం, నేను అసలు అసెంబ్లీలోనే లేని రోజు నా మీద రావటం, ఇదంతా చూసి నేను సరే ఎవరిదో ఒకళ్ళదిలే, దీన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి అన్కండిషనల్గా సారీ చెప్పాను, అపాలజీ చెప్పాను. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను అనలేదు, నేను అన్నానని అంటున్నారు కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నాను, దీంట్లో ఎటువంటి భేషజాలు లేకుండా చెబుతున్నానని చెప్పి. అయినా కూడా కొంతమంది ఏంటంటే లోకేష్ ప్రాపకం కోసం లోకేష్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారిని అన్నారు, మీ అమ్మగారిని అన్నారు, మీ అమ్మగారిని అన్నారని అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏదో చెబుతూ ఉంటాడు వెళ్ళి, ఏమండి నేను వాటేసుకోలేదండి, మీరు చూడలేదు కదా అది ఇదని ఒకటి చెబుతూ ఉంటాడు. అట్లా ఎవరికి తెలియదు వీడు చెబుతూ ఉంటాడు. అసలు నేను అనలేదు ముర్రో అంటే నువ్వు అన్నావని వీళ్ళు చెబుతూ ఉంటారు. ఇక వాళ్ళ కర్మ, మనం ఏం చేయగలుగుతాం. సరే, ఇంకొకటి సార్, స్థానికంగా ఇప్పుడు మీ మీద పోటీ చేసిన అభ్యర్థితో పాటు మిగతా కూటమి నేతలు కూడా అయిపోయింది వైసీపీ పని, ఖచ్చితంగా మేమే వస్తామన్నారు. ఎట్లా చూస్తారు వాళ్ళ సవాల్ని? వైసీపీ పని అయిపోయి ఉంటే నేను ఎవరిని తెచ్చుకోలేదు కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెచ్చుకున్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తెచ్చుకుంటున్నారు గన్నవరం, రేపు కృష్ణమాదిక్ గారిని ఎందుకు తెచ్చుకుంటున్నారు, నిన్న మోడీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు. ఇంతమందిని తెచ్చుకోవాల్సిన పని ఏంటి? గుంపుల కింద సింగిల్గా ఫైట్ చేయొచ్చు కదా. అవునా కదా? మోడీ గారితో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారిని, కృష్ణమాదిక్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది ఒక నియోజకవర్గానికి వచ్చి బీభత్సం చేయాల్సిన అవసరం ఉందా? చెప్పండి. చెప్పింది చేసాం, ఖచ్చితంగా అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము.
ఇక చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వం మీద అలాగే వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా తమకే అండగా ఉంటారని వల్లభనేని వంశీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.